ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఏ భారతీయ విద్యార్థినైనా అడగండి. వారు ప్రతిరోజు ఆలోచించే ఏకైక విషయం నెలవారీ బడ్జెట్. ఇల్లు అద్దె, కిరాణా సరుకులు, ప్రయాణ ఖర్చులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిసి జేబుకు పెద్ద చిల్లె పెడతాయి. తాజాగా ఫ్రాన్స్లో చదువుకుంటున్న ఒక భారతీయ విద్యార్థిని తన నెలవారీ ఖర్చులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఒక అవగాహన కల్పించడానికి ఈమె ఈ వీడియో చేసినప్పటికీ అందులో ఆమె చెప్పిన ఒకే ఒక్క లెక్క ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది. అదే ఆమె నెలవారీ తిండి ఖర్చుల వివరాలు. ఫ్రాన్స్లోని లిల్లే నగరంలో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల రేన్ అనే భారతీయ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఉన్నందుకు తనకు నెలకు దాదాపు 750 యూరోలు, భారత కరెన్సీలో సుమారు 81,000 ఖర్చవుతుందని ఆమె వివరించింది. మిగతా విద్యార్థుల్లాగే తన బడ్జెట్లో కూడా సింహభాగం ఇంటి అద్దెకే సరిపోతుంది. ఒక అపార్ట్మెంట్ను ఇతరులతో పంచుకుంటూ ఉన్నందుకు ఆమె నెలకు దాదాపు 60,000 చెల్లిస్తోంది. అయితే తనకు ప్రత్యేకంగా ఒక బాత్రూమ్ సదుపాయం ఉండడం వల్ల ఈ అద్దె వర్కౌట్ అవుతుందని ఈమె చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకునేలా చేసింది ఆమె కిరాణా బిల్లు. రేన్ నెల మొత్తానికి సరుకుల మొత్తం కేవలం 100 యూరోలు, అంటే 10,900 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తారని చెప్పింది. బయట హోటళ్లలో తినడం, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం పూర్తిగా తగ్గించి ఇంట్లోనే స్వయంగా వండుకోవడం వల్లే ఈ స్థాయిలో ఖర్చును నియంత్రించగలిగానని ఆమె వెల్లడించింది. దీంతో పాటు స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్ పాస్ కోసం నెలకు 3,500, వీకెండ్లో స్నేహితులతో కాఫీ తాగడానికి, షాపింగ్ చేయడానికి మరో 6,000 వరకు ఖర్చు చేస్తానని తెలిపింది. ఈ వీడియోపై నెటిజన్లు 2 గ్రూపులుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఐరోపా దేశాల్లో విపరీతంగా పెరుగుతున్న ధరల మధ్య కేవలం 100 యూరోలతో నెలంతా తిండి ఖర్చులు వెళ్లదీయడం అసాధ్యమని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. తాము ఇంట్లో వండుకుంటున్నా ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే లిల్లే నగరంలో షేరింగ్ రూమ్కు 60,000 అద్దె చాలా ఎక్కువని, అంతకంటే తక్కువ ధరకే ఒంటరిగా ఉండే స్టూడియో రూమ్లు దొరుకుతాయని కొందరు లెక్కింపులు మొదలుపెట్టారు. అయితే ప్రణాళికాబద్ధంగా షాపింగ్ చేసే వారికి ఆ ఖర్చు సరిపోతుందని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా విదేశీ చదువుల వెనుక ఉండే అసలు క్షేత్రస్థాయి బడ్జెట్ ఎలా ఉంటుందో ఈ వీడియో అందరికీ కళ్లకు కట్టింది.